ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ క్షేమము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఏ బలహీనత కలిగిన దిగులు పడవలసిన అవసరత లేదు. స్వస్థపరిచే ప్రభువు మనకున్నాడు. ఆయన మనకు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం.
9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క మరి విశ్వాసులారా, కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి వాని గుణాతిశయములను ప్రచురము చేయవారు. ఇక్కడ చీకటి వెలుగు అనే దాని కొరకు ఆలోచన చేద్దాం. ఈవేళ అంశము చీకటిలోనున్న వారికి వెలుగు ఇచ్చు దేవుడు. చీకటి అనగా పాపము, మరణం. వెలుగు అనగా జీవము. చీకటి అపవాదికి సాదృశ్యం. వెలుగు జీవాధిపతి అనే యేసు ప్రభుకి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. మానవ జీవితము చీకటిమయమైపోతూ ఉంటున్నప్పుడు చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగుగా యేసు ప్రభు లోకానికి వచ్చారు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం అంటుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు. మరణములో ఉన్న వారికి ప్రభు జీవం ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, నేను జీవాధిపతిని అంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవం, ఐ యామ్ ద లైఫ్. కాబట్టి లోకము ఒకప్పుడు ఎక్కడ ఉందంటే చీకటిలో ఉంది, పాపములో ఉంది, మరణములో ఉంది, అంధకారములో ఉంది. కానీ ఇప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క జన్మములో లోకానికి వెలుగును కలుగు చేసి చీకటిని పారద్రోలాడు. యోహాను భక్తుడు యోహాను సువార్తలు అంటాడు, ఇదిగో వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది, చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగు అనే జీవములోనికి మనము ప్రభువు ద్వారా మనం వచ్చాం. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ యెషయా గ్రంథంలో 60వ అధ్యాయములో మొదటి వచనములో చూస్తూ ఉన్నప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీ చీకటి తొలగిపోయింది, నీ మీద మరణము కొట్టివేయబడింది, నీ పాపము తీసివేయబడింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ పాపాలు క్షమించడానికి నీకు అధికారం ఎక్కడ అని అడుగుతుంటుండగా, తండ్రి అయిన దేవుడు ఆయనకు సర్వాధికారం ఇచ్చారు. పాపములు క్షమించటానికి ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఉంటుంది, ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, పాపములో ఉన్నావు, మరణములో ఉన్నావు, అంధకారములో ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ఇదిగో నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లెము, నువ్వు ప్రకాశించు. ప్రభువుని కలిగి ఉన్న వారి జీవితాలు ఎప్పుడూ వెలుగుమయంగా ఉంటాయి, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి, ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్షిస్తూ ఉంటాయి అనే మాటను జ్ఞాపకం చేస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయములో 4వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, ఆయనలో జీవముండెను. ఎవరైతే చీకటిలో వెలుగుగా ఉద్భవించారో ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఏముందంటే జీవం ఉంది అని దేవుని యొక్క వాక్యం. ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉన్నది. ఆ జీవమే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు జీవముతో ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వారి జీవితము వెలుగుమయమై ఉన్నది. ఎవరు వెలుగుమయమై ఉంటారో వారు ప్రకాశించాలి. వారు దీపస్తంభం మీద దివిటి వలె వారు తమ వెలుగును లోకానికి వాళ్ళు అందించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అవునండి, మానవ జీవితములో
మన యొక్క పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చీకటి అయి ఉన్నాము, మనం అంధకారములో ఉన్నాము, అవివేకములో ఉన్నాము. కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు అయి ఉన్నారు. కాబట్టి మనం వెలుగు బిడ్డలముగా ఉన్నాం. ప్రభు చీకటిని మన మీద నుండి పారద్రోలి వెలుగుని ఆయన ప్రకాశించాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము చూస్తుంటే చీకటిలో నుండి ప్రభు మనను వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు. అలాగున వెలుగు బిడ్డలుగా, వెలుగు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. చీకటి జీవితాల్లో ఉన్న మానవునికి వెలుగు అయ్యున్న యేసయ్య, నువ్వు ప్రసాదించబడ్డావు. నిన్ను కలిగిన ప్రతి వారికి నైనా జీవము ఉన్నది, జీవముతో వెలుగు ఉన్నది. ప్రభువా, ఈ సమయంలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించాడు. ఎండలు తీవ్రత తగ్గించి చల్లటి వాతావరణం కలుగుచ్చే. అనేక మంది అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నారు నాయన. వారందరినీ నీ గాయపడిన హస్తముతో ముట్టి అటువంటి కుటుంబాన్ని దర్శించి వారిపై శిలువ రుధిర ధారలు ప్రోక్షించు నాయన. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చి రక్షణలో నడిపించు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించుము, శోధంలోని తెక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.